మరి మేము యేసుప్రభుని నమ్ముకోక ముందు 3 సంవత్సరాల్లో 4 చనిపోయినారు. చనిపోయినప్పుడు ఇంతమంది బంధువులు, ఇంతమంది స్నేహితులు, ఇంతమంది పాలోళ్ళు, అంతమంది ఊరోళ్ళు ఎవరొచ్చి మమ్మల్ని ఏం బాగు చేయలేదు. బాగు చేయకపోగా నానమ్మ చనిపోతే డబ్బులు ఇచ్చినారు. ఏది మన కార్యక్రమం కొరకు. దినాలు వెళ్ళక ముందే గొడవ చేసినారు. లోకమంతా అట్లాంటి స్థితిలో ఉంది, అవునా కాదా? ఇట్లా చేసినారు. అందరి దృష్టిలో వెలివేయబడే స్థితిలో ఉంటే యేసుప్రభు మమ్మల్ని బాగు చేసినాడు. యేసుప్రభువును అంటిపెట్టుకొని ఉంటే ఆయన ద్వారా మేము మిమ్మల్ని సంపాదించుకుంటాం. కానీ ఒకవేళ యేసుప్రభుని ప్రక్కన పెట్టి మిమ్మల్ని సంపాదించుకోవాలనుకుంటే మా ప్రాణాలు పోతే అట్లయితే మీకు ఇష్టమేనా అని అన్న. అమ్మ వింటున్నారా? కొన్నిసార్లు వాళ్ళు సెంటిమెంట్గా ఇట్లా చేస్తారు. నేను ఏమంటున్నా అంటే యేసుప్రభు లేకపోతే మనకు జీవమే లేదు, ఉందంటారా? యేసుప్రభు లేకపోతే మనకు ప్రాణమే లేదు. యేసుప్రభు ఉన్నాడు కనుక మనం ఉన్నాం కనుక వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు. నేను చెప్పిన యేసుప్రభు నమ్ముకోవడం ద్వారా ఆయనతో కనెక్షన్లో ఉంటున్నాం, మీతో కనెక్షన్లో ఉంటున్నాము. యేసుప్రభు లేకపోతే మట్టిలో మట్టి అయిపోయే వాళ్ళము. ఏ పండగల కద్దుము, ఎప్పుడు కలుద్దుము, ఎప్పుడు మాట్లాడదు మీతో, అవునంటారా కాదంటారా? కనుక అందరికంటే ఎక్కువగా దేవునికి ప్రయారిటీ ఇద్దుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రుల వదలి వచ్చాను, నాకు తండ్రిగా నిజమైన తండ్రి యేసు ప్రభు. యేసు ప్రభు కాకుండా ఎవరు తండ్రిగా ఉండలేరు, ఎవరు నీకు సహాయం చేయలేరు. నాకు తండ్రిగా ఉన్నావని నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా, మా తండ్రివి నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను.